హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. సో ఈరోజు చేయబోయేటటువంటి వీడియో అనేటటువంటి ఎందుకంటే ఈ జూన్లో వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఆఫ్లైన్ బ్యాచెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో జూన్ అని ఎందుకు అనుకుంటున్నానంటే ఎంసెట్ కానీ ఈ డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు కానీ ఆ టైంలో కొంచెం కోచింగ్ల కోసం చూస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ వీళ్ళిద్దరే అనుకోండి. సో రైల్వే, ఎస్ఎస్సి సంబంధించి ఇవి మేము లాంచ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో నా వీడియోలు చిన్న చిన్న షార్ట్స్ కానీ ఆ షార్ట్ కట్ అంటే అప్ టు సబ్జెక్ట్ వరకు మీరు చూసే ఉంటారు ఏంటి ఏమనేటటువంటిది. మీకు నచ్చితే యు ఆర్ విల్లింగ్, వీఆర్ హ్యాపీ. ఆ వీడియోస్ చూసిన తర్వాత పర్లేదు అని అనుకుంటే యు ఆర్ జాయిన్ ఇన్ మై కోచింగ్ ఇన్స్టిట్యూట్. జూన్లో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటటువంటి రైల్వేలకు కానీ ఎస్ఎస్సికి సంబంధించి కానీ వీఆర్ గివింగ్ ద కోచింగ్ ఫర్ దట్ నోటిఫికేషన్స్. అంటే సో మెయిన్లీ నా ఫోకస్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఎవరైతే కొద్దిగా పూర్గా ఉండి ఫర్దర్ స్టడీస్కి ఏం చేయాలనో తెలియక గుడ్డిగా డిగ్రీలని బీటెక్లని చేస్తూ ఉంటారో వాళ్ళు నా టార్గెట్ ఫోకస్. ఎందుకంటే మిగతా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తారు, కానీ వాళ్ళకి ఏం చేయాలా ఏమి అనేటటువంటి ఒక గైడెన్స్ అంటూ ఉండదు. సో ఇంట్లో తెలియని వాళ్ళు ఉండడం కానీ చెప్పేవాళ్ళు లేకపోవడం కానీ ఇదంతా ఉంటుంది. కాకపోతే అంతో ఎంతో టాలెంట్, అంతో ఎంతో బాగా కష్టపడే తత్వం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి, అలాంటి పూర్ పీపుల్కు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్కు నేను పెట్టేటటువంటి కోచింగ్ ద్వారా హెల్ప్ అయితే నాకు చాలు. నాకేమో ఐ డోంట్ వాంట్ టు గివ్ ద కోచింగ్ ఫర్ ఎదర్ గ్రూప్స్ ఆర్ సివిల్స్ స్టాండ్ కాదు కదా. జస్ట్ రైల్వేలకు, ఎస్ఎస్సికి ఇస్తున్నాము. సో వాటిలో ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళే. సో నేను అయితే నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఒక 90% అబోవ్ స్కోర్ చేసుకొని మేము ఏదైనా చిన్న జాబ్ కొట్టుకోవాలి అని అనుకొని ఉంటారో, మాది పూర్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇంకా తొందరగా సెటిల్ అవ్వాలి అని ఎవరికైతే థాట్స్ ఉంటాయో వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ మై ఇన్స్టిట్యూట్. సో ఫీజు వచ్చేసి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను, 10,000. మీకు ఎగ్జాము ఏదో ఒకటి ఎగ్జామ్ క్లియర్ అయ్యి జాబ్ వచ్చేంతవరకు అదే కాబట్టి మేము తొందరగా జాబ్ కొట్టించేదానికే ట్రై చేస్తాం. మా ప్రోగ్రామ్ అంతా కూడా అలాగే ఉంటుంది. మేము ఎక్కువ తీసుకొని మళ్ళీ ఉంది కదా ఇదంతా చేయలేంగా. సో కట్టే ఫీజుని బట్టి ప్రోగ్రెస్ అనేటటువంటిది వీఆర్ గివింగ్. థ్యాంక్ యూ.